शांति शांति ओ शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से प्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు 22/5/2026. मीठे बच्चे, चैरिटी बिगिंस एट होम, अर्थात जो देवी देवता धर्म के, शिव के व देवताओं के पुजारी उन्हें पेले पेले నాన్ను మధురమైన పిల్లలారా, ఇంట గెలిచి రెచ్చ గెలవాలి అనగా ఎవరైతే దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు ఉన్నారో, శివ పూజారీలు లేదా దేవతా పూజారీలు అంటే శివ భక్తులు లేదా దేవతా భక్తులు, వారికి మొట్టమొదట జ్ఞానం వినిపించండి. प्रश्न, बाप का कौन सा कर्तव्य कोई भी मनुष्य नहीं कर सकते और क्यों?
బాబా యొక్క ఏ కర్తవ్యం ఏ మానవులు చేయలేరు మరియు ఎందుకు? उत्तर, सारे विश्व में शांति स्थापन करने का कर्तव्य एक बाप का है. మొత్తం విశ్వంలో శాంతి స్థాపన చేసే కర్తవ్యం ఒక్క బాబాదే. मनुष्य विश्व में शांति स्थापन नहीं कर सकते क्योंकि सब विकारी हैं. మానవులు ఎవరు విశ్వంలో శాంతి స్థాపన చేయలేరు ఎందుకంటే అందరూ వికారి మానవులే అయి ఉన్నారు. शांति की स्थापना तब हो जब बाप को जाने और पवित्र बने. శాంతి స్థాపన ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే బాబాను తెలుసుకుంటారో మరియు పవిత్రంగా తయారవుతారో అప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. బాప్ को ना जानने के कारण निधन के बन गई. బాబా కోసం తెలియని కారణంగా అనాథగా తయారైపోయారు అందరూ. గీత్, మరణ తెలియగలేని, జీనా తెలియగలేని. మరణించిన నీ కౌగిల్లోనే, జీవించిన నీ కౌగిల్లోనే అని పాట. ఓం శాంతి. ओम शांति का अर्थ भी घड़ी घड़ी बताना पड़े क्योंकि ओम शांति का अर्थ कोई भी नहीं जानते. ఓం శాంతి అంటే అర్థం కూడా గడి గడికు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరికి తెలియదు కదా దీని అర్థం. जैसे घड़ी घड़ी बोलना पड़ता है मन मनाबा अर्थात बेहद के बाप को याद करो. ओम का अर्थ कहते थे ओम मना भगवान. ఎలాగైతే మన్ మన భవ అనగా బేహద్ తండ్రిని జ్ఞాపకం చేయండి అని గడి గడికు గుర్తు చేయాల్సి వస్తుందో అలానే ఓం అంటే అర్థం కూడా చెప్పాల్సి వస్తుంది గడి గడికి. కొత్త కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతూ ఉంటారు కదా, అందుకని చెప్పాల్సి వస్తుంది. ఓం అంటే భగవంతుడు అని మీనింగ్ వాళ్ళు చెప్పారు భక్తిలో. बाप कहते ओम अर्थात मैं आत्मा ये मेरा शरीर. బాబా చెప్తున్నారు ఓం అంటే అర్థం నేను ఆత్మ ఇది నా శరీరము అని. परमपिता परमात्मा भी कहते ओम मैं भी आत्मा हूँ परम धाम में रहने वाला हूँ. परमपिता పరమాత్మ కూడా చెప్తున్నారు ఓం అని అతను సంబోధించినప్పుడు నేను కూడా మీలాంటి ఆత్మనే కానీ పరంధామంలో నివసిస్తాను నేను అని పరిచయం చెప్తున్నారు. तुम आत्माएं जनन मरण के फेरे में आती मैं नहीं आता हूँ. ఆత్మలు మీరు జనన మరణ చక్రంలో దిగి వస్తున్నారు, నేనైతే జన్మల్లో రాను శుభవ చెప్తున్నారు. हाँ मैं साकार में आता हूँ जरूर. तुम बच्चों को सृष्टि के आदि मदंत का సార్ సంజని. నేను సాకారితనంలో తప్పకుండా దిగి వస్తున్నాను పిల్లలు మీకు సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క సారము అర్థం చేయించడానికి అని చెప్తున్నారు బాబా. कोई और ये समझा ना सकेगा. निश्चय नहीं तो सारी दुनिया में भटकना चाहिए, ढूंढना चाहिए और कोई है जो अपना और सृष्टि के आदि मध्य अंत का नॉलेज देते हैं. ఇంకెవ్వరు చెప్పలేని విషయాలు సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం మీకు వినిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఒకవేళ నిశ్చయం లేకపోతే ప్రపంచమంతా తిరగండి, వెతకండి. ఇంకెవరైనా స్వయం పరిచయము మరి సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? వెతికి రండి, ప్రపంచం అంతా తిరిగి అంటున్నారు బాబా. నమ్మకం లేదు అంటే ఒకసారి మీరే తిరిగి చూసి రండి. परमपिता परमात्मा के बिगैर सृष्टि चक्र के आदि में दंत का राज कोई बता ना सके, कोई राजयोग सिखा ना सके. परमपिता परमात्मा తప్ప సృష్టి యొక్క ఆది మధ్యంత రహస్యం ఎవరు చెప్పలేరు, రాజయోగం నేర్పించలేరు. పతితం కో పావన్ బనా నీ సక్తి. పతితుల్ని పావనంగా తయారు చేయలేరు ఇంకెవరు. पहले पहले जो भी देवी देवताओं के पुजारी हैं उन्हों पर పురుషార్థ్ కరు సమझाने का. మొట్టమొదట దేవీ దేవత పూజారీలకు అర్థం చేయించే పురుషార్థం చేయండి.
आदि सनातन देवी देवता धर्म वालों ने ही पूरे 84 जन्म लिए, वही अच्छी रीति से समझ सकेंगे। ఆది సనాతన దేవి దేవత ధర్మం వారే 84 జన్మలు పూర్తి చేస్తున్నారు. వాళ్ళే ఇది చక్కగా అర్థం చేసుకోగలరు. ఎవరు? 84 జన్మలు కంప్లీట్ తీసుకున్న వాళ్ళు. ఆది సనాతన దేవి దేవత ధర్మం నుండి జన్మలో వచ్చిన వాళ్ళు. बाद में आने वाले 84 जन्म ले ना सके. ఆ తర్వాత లేట్గా జన్మలో వచ్చిన వారు 84 జన్మలు తీసుకోలేరు. ये सुनेंगे भी वो जो देवताओं के पुजारी होंगे और जो गीता पढ़ने वाले होंगे. దేవతా భక్తులు గీత చదివే వాళ్ళే వింటారు ఇది శ్రద్ధగా. गीता में सिर्फ ये बोल किए कि भगवान के बदले श्री कृष्ण का नाम डाल दिया है. तो गीता पढ़ने वालों को समझाना चाहिए. గీతలో జరిగిన పొరపాటు ఏంటంటే భగవంతునికి బదులు శ్రీకృష్ణుడి పేరు వేసేస్తారు. వాళ్ళకి ఇది చెప్పాలి మనం, గీతా భగవంతుడు ఎవరు అనేది. पूछना चाहिए परमपिता परमात्मा शिव से आपका क्या संबंध है. వాళ్ళని అడగాలి పరంపిత పరమాత్మతో అసలు మీకు ఏం సంబంధం ఉంది. उनको भगवान कहेंगे. श्री कृष्ण तो दैवी गुण वाले, उनको दैवी राजधानी थी, उसमें सब दैवी गुण वाले थे. శ్రీకృష్ణుడు దైవీ గుణాలతో ఉండే దేవత కదా. దైవీ రాజధానిలో ఉండేవాడు శ్రీకృష్ణుడు. అందరూ దైవీ గుణాలు కలిగిన వారే ఉంటారు కదా స్వర్గము दैवी राजधानीलोनी. अब वही पूज्य से पुजारी बन गए. तो कोशिश कर पहले पहले आदि सनातन देवी देवता धर्म वालों को उठाना चाहिए. चैरिटी बिगिंस एट होम. దేవతలే పూజ్యులుగా ఉండేవారు జన్మలో వస్తూ పూజారిగా అయిపోయారు. అందువలన మన ప్రయత్నం ఏంటంటే మొట్టమొదట ఆది సనాతన దేవతా ధర్మానికి చెందిన మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్ఞానం వినిపించి మేలుకొల్పాలి. దీన్ని ఏమంటారు? ఇంట గెలిచి రెచ్చగలవడం. మన ఇంటిని మన ముందు మార్చుకోవాలంటే దేవతా ధర్మంకి చెందిన వారు ఎక్కడున్నారో వాళ్ళని ముందు ఉద్ధరించాలి. जो शिव के पुजारी हो उनको भी समझाना पड़े. शिव आता जरूर है, तब तो उनकी जयंती मनाते हैं. वो परम पिता परमात्मा है. శివ భక్తులకి తప్పకుండా చెప్పాలి విషయాలు. బాబా పరిచయము. శివుడు తప్పకుండా దిగి వస్తున్నారు కాబట్టి అతని యొక్క జయంతి జరుపుకున్నాం మనము. అతడే పరం పిత పరమాత్మ అని మనం చెప్పాలి. जरूर आपका राजयोग सिखाते होंगे और कोई मनुष्य मात्र सिखा न सके. తప్పకుండా పరమాత్మ వచ్చి రాజయోగం నేర్పిస్తున్నారేమో. అతడు తప్ప మానవ మాత్రులు ఎవరు నేర్పలేని విద్య కదా. ఇది కూడా చెప్పాలి మనం. श्री कृष्ण को व ब्रह्मा को भगवान नहीं कहा जा सकता है, जबकि सर्व का सद्गति दाता बाप एक ही है. वो ज्ञान का सागर होने के कारण सबका शिक्षक भी है. శ్రీకృష్ణుని లేదా బ్రహ్మను భగవంతుని అనడానికి లేదు. సర్వుల సద్గతి దాత తండ్రి అతడు ఒక్కరే. జ్ఞాన సాగరుడైన కారణంగా అందరికీ शिक्षकुడు కూడా అయి ఉన్నారు. सृष्टि के आदि मध्य अंत की हिस्ट्री जागृति दूसरा कोई जानते नहीं. सृष्टि का आदि मध्य అంత్యము చరిత్ర భౌగోళికము ఇంకెవరికి తెలియదు పరమాత్మకు తప్ప. అందుకే అతడే శిక్షకుడే ఇవన్నీ వినిపిస్తున్నారు మనకు. बाप कहते हैं मुझे ज्ञान का सागर. चैतन्य बेसरूप भी कहते हैं. ये जो उल्टा झाड़ है उनके आदि मध्य अंत का ज्ञान उस बीज के पास ही होगा. इसलिए मुझे ज्ञान का सागर ऑल मेटी अथॉरिटी कहते हैं. अथॉरिटी क्या है?
శివబాబా చెప్తున్నారు, నన్నే మీరు జ్ఞాన సాగరుడు అని, చైతన్య బీజ రూపుడని కూడా చెప్తున్నారు. ఈ తలక్రిందుల వృక్షం యొక్క ఆది మధ్యంతే జ్ఞానము బీజ రూపుడైన బాబా దగ్గరే ఉంది. అందువలన శివబాబా చెప్తున్నారు, నేను బీజము కాబట్టి వృక్షం యొక్క జ్ఞానం అంతా నాలో ఉండడం వలన నాకే మీరు మహిమ చేశారు, జ్ఞాన సాగరుడు అని, ఆల్మైటీ అథారిటీ అని, సర్వశక్తివంతుడు అని. అథారిటీ అంటే ఏంటి అథారిటీ? सभी वेदों शास्त्रों ग्रंथों आदि सबको जानते हैं. వేద శాస్త్రాల గ్రంథాలు వీటన్నింటి సారము బాబాకు తెలుసు. వీటన్నింటిపైన అథారిటీ ఉంది బాబాకు. तुम बच्चों को समझा रहे हो, वो शास्त्र सुनाने वाले कहते कल्प की आयु लाखों वर्ष, परंतु वो तो हो नहीं सकता. పిల్లలు మీరు ఇతరులకు కూడా చెప్పాలి ఈ విషయాలు తీసుకుని వెళ్ళి. అక్కడ శాస్త్రాలు వినిపించేవారైతే కల్ప యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని చెప్తారు, కానీ అలా జరగదు, వీలు పడదల. ये वैरायटी धर्मों का मनुष्य सृष्टि रूपी झाड़ी उनकी आयु भागवत में लंबी जोड़ी लिख दिए. వెరైటీ ధర్మాలతో కూడిన మానవ సృష్టి రూపీ వృక్షం ఇది. దీని ఆయుష్ భాగవతంలో చాలా పొడుగు వెడల్పుగా వర్ణించి రాశారు చెప్తున్నారు బాబా. अब भागवत कोई धर्मशास्त्र तो नहीं है, गीता धर्मशास्त्र, उनसे देवी देवता का स्थापन हुआ. భాగవతం అనేది ధర్మస్థాపన కాదు, ధర్మ శాస్త్రము కాలేదు. గీత మాత్రం ధర్మశాస్త్రం అని పిలువబడుతుంది, ఎందుకంటే గీతా జ్ఞానం ద్వారా దేవీ దేవత ధర్మం స్థాపన అయింది. बाकी भागवत महाभारत आदि उनसे कोई धर्म नहीं स्थापन होता, वो तो श्री कृष्ण की हिस्ट्री लिखी है. భాగవతం మహాభారతం ఇవన్నీ వీటితో ధర్మ స్థాపన జరగలేదు, శ్రీకృష్ణుని చరిత్ర రాశారు భాగవతంలో అంతే. बाप समझाते बच्चे, तुम देवी देवता धर्म वालों को समझाओ कि तुमने 84 जन्म लिए हैं. దేవతా ధర్మానికి చెందిన ఆత్మలకు, దేవతా భక్తులకు చెప్పండి, 84 జన్మలు తీసుకున్నారు మీరు. सत्य में सिर्फ भारत ही था और कोई धर्म नहीं था. भारत ही स्वर्ग था. సత్యుగం ఉండేది, భారతదేశం స్వర్గంగా ఉండేది. సత్యుగంలో కేవలం దేవతా ధర్మమే ఉండేది, ఇంకో ధర్మాలే ఉండేవి కాదు, స్వర్గంగా ఉండేది భారతదేశం. ఇవన్నీ చెప్పాలి మనం. भारत ही ऊंचती ऊंच गाया जाती है और फिर परमपिता परमात्मा शिव का बर्थ प्लेस से जो आकर पतितों को पावन बनाते हैं. शिव की पूजा भी यहाँ होती है, जयंती भी यहाँ मनाई जाती. जरूर पति दुनिया में ही आया होगा. భారత్ దేశం ఉన్నతోన్నతమైన గాయనం చేయబడింది. ఆ తద్వారా పరంపిత పరమాత్మ శివుని యొక్క జన్మస్థానం పతితుల్ని పావనంగా తయారు చేశారు ఇక్కడే వచ్చి భారతదేశంలోని. కాబట్టి భారతదేశం అంత ఉన్నతమైంది, మనం ఎంతో ఉన్నతంగా ఉండేవాళ్ళం. మన దేశం కూడా ఎంత ఉన్నత చరిత్ర నడిచింది, ఇలా ఇలా చెప్పాలి. శివ పూజలు కూడా భారతదేశంలోనే చేస్తాము, శివరాత్రి కూడా ఇక్కడే జరుపుకుంటూ ఉంటాము. जरूर पति दुनिया में ही आया होगा, पुकारते भी सबे पतित पावन आओ. తప్పకుండా పతిత ప్రపంచంలోనే శివుడు దిగి వచ్చి ఉంటారేమో కదా, అందుకే పిలవడం కూడా ఈరోజు పిలుస్తున్నాం. పతిత పావనాలండి అని భజన చేసి మరి పిలుస్తున్నాము. ఒకప్పుడు వచ్చారు కాబట్టి. భారత్ పావన్ తప్పి 84 జన్మం కా చక్ర లగాయా. భగవంతుడు వచ్చారంటే తప్పకుండా భారతదేశం పావనంగా ఉండేది ఎలా తయారు చేసి వెళ్ళారు. 84 జన్మలు తీసుకున్నాము అలా. जो पावन स्वर्गवासी थे अब वो नरकवासी पतित बने.
పావనంగా స్వర్గవాసిగా ఉండే మానవులు నరకవాసిగా పతితులుగా అయిపోయారు. पावन बनाया शिव बाबा ने पतित बनाया रावण ने समय ही रावण का राज शिव बाबा పావనంగా తయారు చేశారు, రావణుడు వచ్చి పతితంగా తయారు చేస్తూ వచ్చారు. ఈ సమయంలో ఉన్నది రావణ రాజ్యం. ఇది హర్ నర్ నారీ మే పాంచ్ వికారం. ఎందుకు రావణ రాజ్యం అంటాం? రావణుడు అంటే ప్రతి నరుడు మరి నారీలో పంచ వికారాలు ప్రవేశించున్నాయి. ఇదే వికారాలు, పంచ వికారాలైన రావణుడు. 10 తలలతో ఉన్న రావణుడు అంటే పంచ వికారాల నరుడు, పంచ వికారాల నారీలో ఉన్నవి కలిపి. సతీగమే వికార్తేయిని నిర్వికారితే. అదే సత్యగం ఏంటి? వికారాలే ఉండేవి కాదు, నిర్వికారిగా ఉండేవారు. అందుకే అది రామరాజ్యం. अब पति थे तब तो बुलाते आओ आकर हमको फिर से पावन बनाओ. ఈ వికారాలు ప్రవేశించటం వల్ల ఇప్పుడు పతితులు అయిపోయి ఉన్నారు కాబట్టి పిలుస్తున్నారు భగవంతుడా, రండి మరల మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. सत्य में हम सो पावन थे, किस जन्म राम राज में थे, अब तो है रावण राज. सब వికారి సత్యగంలో మనమే పావనంగా ఉండేవాళ్ళం. 21 జన్మల రామరాజ్యంలో ఉండేవాళ్ళం. వికారాలు లేవు కదా. ఎప్పుడైతే రావణ రాజ్యం అంటే మీనింగ్ అందరు వికారిగా ఉన్నారు. बाप कहते काम महाशत्रु है, ये आदि मध्य अंत दुख देते, इन पर जीत पाए पावन बनो. శివ బాబా స్వయంగా చెప్తున్నారు, కామ మహాశత్రు జీవితంలో ఆది మధ్య అంత్యానికి దుఃఖం ఇస్తుంది. దీనిపై విజయం పొంది ఇప్పుడు పావనంగా తయారవ్వండి. तुमने जन्म जन्मांतर पाप किए, सबसे तमो प्रधान बने हो. ఆత్మ మీ ఖాద్ పడుతూ గయి. జన్మ జన్మలు పాపాలు చేస్తూ అందరికన్నా తమ ప్రధానమైపోయారు మీరు. ఆత్మలోనే తుప్పు చేరుతూ వచ్చింది. पहले तो गोल्डन एज थे, फिर सिल्वर एज, फिर कॉपर ఐరన్ ఏజ్. కాట్ పడితే పడితే సీడీ ఉతర్తి అయి. మొట్టమొదట బంగారు యుగంలో ఉండే ఆత్మలు మనం, బంగారంలో ఉండే ఆత్మ. తర్వాత సిల్వర్ తుప్పు కల్తీ చేరింది. తర్వాత కాపర్ ఏజ్లోకి దిగి వచ్చాము, ఆత్మ రాగిలా అయింది. రాగి చేరింది ఆత్మ బంగారంలో. తర్వాత ఐరన్ ఏజ్. ఇలా తుప్పు చేరుతూ చేరుతూ మెట్లు దిగిపోతూ వచ్చాం మనము. भारत की ही बात है. सत्य में 8 जन्म, फिर त्रेता में 12 जन्म, फिर वही भारतवासी చంద్రవంశీ వైశ్యవంశీ बनते. సత్యయుగంలో 8 జన్మలు, త్రేతాయుగంలో 12 జన్మలు, తర్వాత అదే భారతీయులు సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్యవంశీగా వచ్చారు. ఆత్మ ఇంప్యూర్ बनते हैं. జన్మల్లో వస్తే ఆత్మ అపవిత్రమైపోతూ వచ్చింది. बाप कहते मैं यहाँ आकर कल्प कल्प भारत को स्वर्ग बनाता हूँ, फिर रावण नरक बनाते. ये ड्रामा बना हुआ है. శివ బాబా చెప్తున్నా, నేను వచ్చి కల్ప కల్పం భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాను, మళ్ళీ రావణ్ణి నరకంగా తయారు చేసేస్తున్నాడు. ఇది డ్రామా ఇలా తయారై ఉంది అని చెప్తున్నారు బాబా. अब आप समझाते ज्ञान सागर तो शिव बाबा है ना, ऊंचते ऊंचे हुए सबका पूज्य, पहले पहले उनकी पूजा होती है. वो है बेहद का बाप, जरूर उनसे बेहद का वर्षा मिलता है. पर शिव बाबा చెప్తున్నారు, జ్ఞాన సాగరుడైతే శివ బాబా ఏ కదా, ఉన్నతోన్నతమైన శివుడు, అందరికీ పూజ్యుడు. మొట్టమొదట అతని పూజతోని భక్తి ప్రారంభించాం కూడా. కాబట్టి అతడు ఎవరు? బేహద్ తండ్రి. తప్పకుండా అతని నుండి వారసత్వం కూడా, ఆస్తి కూడా బేహద్ వారసత్వమే దొరుకుతుంది కదా. भारतवासी भूल गए भगवान एक निराकार को ही कहा जाता है, उनको मनुष्य याद भी करते हैं. భారతవాసులు ఇది మర్చిపోయారు, భగవంతులను ఒక నిరాకారుణ్ణే చెప్తాం. అతన్ని మనుషులు జ్ఞాపకం చేసుకుంటున్నారు, పిలుస్తున్నారు కూడా పైకి చూసి. అసనీకి సబ్ భగవాని భగవాని. ఇక్కడున్న అందరూ భగవంతుడే భగవంతుడు అనుకోవడానికి వీలు లేదు. అలా అయితే మరి ఆకాశం వైపు చూసి ఎవరిని పిలుస్తున్నారు? एक तरफ भगवान को याद भी करते, फिर ग्लानि भी करते. एक तरफ कहते सर्वव्यापी और फिर कहते पतित पावन आओ.
ఒకవైపు భగవంతుని పిలిచిస్తూ ఉన్నారు, ఇంకోవైపు గ్లాని చేస్తున్నారు సర్వవ్యాపి అని. నీలో నాలో అంతటా రాయి రెప్పలోని అతడే ఉన్నారు అని. ఇంకొక వైపు ఇక్కడ లేరు, పైనుండి రావాలి అని పైకి చూసి పిలుస్తున్నారు, ఓ పతిత పావన రండి అని. ఏది నిజం అనుకోవాలి? बाप आकर ब्रह्मा तन से ब्रह्मा मुखवंश वाली ब्राह्मणों को ही समझाते हैं. ఇప్పుడు ఈ విషయాలన్నీ శివ బాబా వచ్చి బ్రహ్మ తనువు ద్వారా బ్రహ్మముఖ వంశవలైన బ్రాహ్మణులకే విషయాలు చెప్తున్నారు. अभी तुम ब्राह्मण छोटी हो, బ్రాహ్మణం కు ऊपर तेरा शिव, బ్రాహ్మణులు మీరు పిలక స్థానంలో ఉన్నారు. బ్రాహ్మణుల పైన శివుడు ఉన్నారు. పిలక మీద పుష్పం పెడతారు కదా. विराट रूप में देवता क्षत्रिय वैश्य शूद्र दिखाते, ब्राह्मणों का नाम ही नहीं, क्योंकि देखते ब्राह्मण तो है विकारी, फिर देवताओं से उत्तम कैसे कहें. విరాట రూపం ఏదైతే భక్తి మార్గంలో చూపించారో దేవత క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు చూపిస్తారు. అందులో బ్రాహ్మణుల పిల్లకను చూపించలేదు, ఆ పేరే లేదు. ఎందుకంటే బ్రాహ్మణులు వికారిగా అయిపోయిన బ్రాహ్మణులు పూజారీలు ఉన్నారు కదా. దేవతల కంటే ఉన్నతం అని తలపైన పిల్లకగా ఎలా చూపిస్తామని అనుకుంటారు. बाप समझाती वो भी गाती है ब्राह्मण देवी देवता नमः. एक्यूरेट कोई जानता ही नहीं कि इनका राज्य कब था, स्वर्ग कहाँ से आया. బాబా చెప్తున్నారు బ్రాహ్మణ దేవి దేవత నమః అని కూడా ఒకవైపు పాడతారు ఏ బ్రాహ్మణులు. దేవి దేవత నమః అని మహిమ పొందే బ్రాహ్మణులు ఎవరికి తెలియదు ఇది పరిచయం. ఇప్పుడు మనకు అర్థం అవుతుంది దేవతలు కాబోయే బ్రాహ్మణులు అనేవారు తయారవుతున్న సంగమీగలో బ్రహ్మముఖ వంశవలి బ్రాహ్మణులు. అలానే ఈ దేవతల రాజ్యం ఎప్పుడు ఉండేది, స్వర్గము ఎక్కడి నుండి వచ్చింది? కలియుగం తర్వాత ఈ భూమి మీద స్వర్గం ఎక్కడి నుండి దిగి వచ్చేసింది ఇది ఎవరికి తెలియదు. अब तुम समझते हैं बाबा आकर ब्रह्मा द्वारा स्वर्ग की स्थापना करते, శంకర్ ద్వారా నరక వినాశ కరాతి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు బాబా వచ్చి బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన చేస్తున్నారు, శంకర్ ద్వారా నరక యొక్క వినాశనం చేయిస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చేస్తుంది స్వర్గం? పరమాత్మ దిగి వచ్చి తయారు చేస్తున్నారు. महाभारत की लड़ाई भी लगी थी ना, जिसे स्वर्ग के गेट्स खुले थे, गाते परंतु कुछ भी समझते नहीं. అదే మహాభారత యుద్ధం జరిగిందని వినాశనానికి గుర్తే ఆ యుద్ధము కథ రాశారు. మహాభారత యుద్ధం తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి, అదే కొత్త రాజ్యం ప్రారంభమైంది అని వారు చూపించారు. ఇవన్నీ కథలుగా గాయనం చేస్తారు కానీ అర్థం తెలియదు మనుషులకి, అవి చదువుతున్నా చెప్పుకుంటున్నా. यह भी दिखाते कि इस తెరుచుకున్నాయని, ఇదంతా శాస్త్రాల్లో గాయనం ఉన్న అర్థం ఏమీ తెలియలేదు మనుషులకు అని చెప్తున్నారు బాబా. यह भी दिखाते कि इस रुद्र ज्ञान यज्ञ से विनाश वाला प्रज्वलित हुई. ఇది కూడా చూపించారు, రుద్ర జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రజ్వలించింది అని. బరాబర్ అభి వహి పాఠ్ చల్ రహా హై. ఇప్పుడు అదే పాత్ర నడుస్తుంది. బాబా వచ్చి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు కదా. 5000 वर्ष पहले भी लड़ाई लगी थी, तब पति दुनिया विनाश हुई थी. 5000 సంవత్సరాల పూర్వం కూడా జరిగింది ఈ యుద్ధం. పతిత ప్రపంచం వినాశనమైంది యుద్ధంలో. गीता का ज्ञान जब सुनाते तो कहते 3 सेनाएं थी, यूरोपवासी यादव सेना जिन्होंने साइंस से मूसल इन्वेंट किए, गीता జ్ఞానం ఎప్పుడైతే వినిపించారో 3 రకాలైనటువంటి సైనికులు ఉన్నారని కూడా గీతా జ్ఞానం చెప్పే సమయంలో
3 రకాలైన సైన్యం చూపించారు అక్కడ. యాదవ సైన్యం అంటే ఇప్పుడున్న యూరప్ వాసీయులు. పొట్ట నుండి ముసలం పుట్టిందని చెప్పారు, యాదవుల పొట్ట నుండి. కానీ యూరప్ వాసీయులు సైన్స్ ద్వారా మిసైల్స్ ఇన్వెన్షన్ చేస్తూ ఉన్నారు. పొట్ట నుండి కాదు, బుద్ధి నుండి పుట్టే మిసైల్స్. యూరప్ వాసీయుల యాదవులు అంటే సరిపోయింది కదా, ఇప్పుడు మ్యాచ్ అవుతుంది కదా ఇప్పుడున్న వాతావరణానికి. మహాభారత యుద్ధం, యాదవ సైన్యం ఎవరు అనేది విన్నాం కదా, యూరప్ వాసి యాదవులు. गीता के पूरे 5000 वर्ष हुए, बाप समझाते ये 3 सेनाएं अभी भी గీత వినిపించి పుట్టి 5000 సంవత్సరాలైందని చెప్తున్నారు. గీతా జయంతి 5000 సంవత్సరాలు దాటింది అని చేసుకుంటున్నారు కదా బయట గీత జయంతి. అంటే 5000 సంవత్సరాల పూర్వం గీత వినిపించారు. అప్పుడు 3 రకాల సైన్యం ఉంది. ఇప్పుడు కూడా ఈ 3 రకాలైన సైన్యం ఉంది కదా చెప్తున్నారు బాబా. యూరప్ వాసి యాదవులు మిసైల్స్ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. गाया हुआ है विनाश काले विपरीत बुद्धि, अर्थात परम पिता परमात्मा से विपरीत बुद्धि है। जानते नहीं है सिवाय तुम्हारे कोई की प्रीत नहीं है, सबकी विनाश काले विपरीत बुद्धि है. బాబా చెప్తున్నారు, గాయనం కూడా ఉంది కదా, వినాశకాలి విపరీత బుద్ధి వినశ్యంతి. ఒక పాండవులు తప్ప మిగిలిన వాళ్ళకి 3 రకాలైన సైన్యంలో, పాండవులు తప్ప మిగిలిన 2 రకాల సైన్యంలో విపరీత బుద్ధి ఉంది అనేది చూపించారు శాస్త్రాల్లో. పరంపిత పరమాత్మ నుండి విపరీత బుద్ధి అది. కేవలం మీకు తప్ప ఎవరికి ప్రీతి లేదు పరమాత్మతో ఈ సమయంలో. सबकी వినాశకాలి విపరీత బుద్ధి, వినాశ కాలంలో పరమాత్మ పట్ల విపరీత బుద్ధి ఉంది. బాకి తుమ్ పాండవుకి హే ప్రీత బుద్ధి. పాండవులుగా అయినటువంటి మీది ఇప్పుడు పరమాత్మతో ప్రీతి బుద్ధి ఉంది. ప్రీతి పెట్టుకునే వాళ్ళే పాండవులు, పాండవులైన వాళ్ళకే ప్రీతి బుద్ధి ఉంది. तुम शिव बाबा को ही याद करते, जानते शिव बाबा हमको 21 जन्मों का वर्षा देने आई. शिव बाबा ने मेरे జ్ఞాపకం చేస్తున్నారు. నీకు తెలుసు 21 జన్మల వారసత్వం ఇవ్వటానికి అతడు వచ్చారు ఇప్పుడు అని. तुम्हारी प्रीत बुद्धि है शिव बाबा के साथ, बाकी तो कोई बाप को जानते ही नहीं, तो 3 से नहीं हुई ना. మీరు ఇప్పుడు ప్రీతి బుద్ధి శివ్ బాబాతో ఏర్పడింది. మిగిలిన వాళ్ళకి తండ్రి పరిచయమే తెలీదు. మరి వాళ్ళే కదా విపరీత బుద్ధి, పరిచయం తెలియని వాళ్ళది. మరి 3 రకాల సైన్యం మ్యాచ్ అవుతుంది కదా. 5000 సంవత్సరాల పూర్వం జరిగింది, ఇప్పుడు ఉన్నారు అది అనేది. భారతవాసి ఎవరైతే పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు, ధనము పదవు అనేక రకాల కాంక్షలు ఉన్నారు. కౌరవ సైన్యం కదా. తుమ్హో పాండవ సేన వినాశకాల్ తో హే హి. మీరు ఒకవే పాండవ సైన్యం ప్రీతి బుద్ధి పెంచుకుంటూ ఉన్నారు పరమాత్మ పైన. వినాశన కాలము ఉంది, చూస్తున్నాం మనము. తుమ్ జాన్తే మౌత్ సామ్నే ఖడా హై, మృత్యు ఎదురుగానే నిల్చుంది. కాబట్టి అది ఇదే సమయం కదా, గీత వినిపించే సమయం ఏదైతే యుద్ధం జరిగిందో, 3 రకాల సైన్యం ఉందో. యుద్ధం అంటే వినాశన కాలం. शिव बाबा कहते तुम पवित्र बनेंगे तो नई दुनिया का मालिक बनेंगे. सत्य में एक ही देवी देवता धर्म था और कोई धर्म नहीं था. शिव बाबा చెప్తున్నారు, మీరు పవిత్రంగా తయారైపోతే కొత్త ప్రపంచానికి అధికారులు అవుతారు. సత్యగలో ఒకే దేవీ దేవత ధర్మం ఉండేది, ఇంకే ధర్మం ఉండేది కాదు. అవి और सब धर्म ही, బాకి ఆది సనాతన దేవీ దేవత ధర్మం ही नहीं. ఇప్పుడు ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి, ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఒక్కటి లేదు. अपने को देवी देवता समझते ही नहीं. ఉన్నారు అదే వ్యక్తులు జన్మల్లో వస్తూ, కానీ దేవతా ధర్మం మేము దేవీ దేవతా ధర్మస్థులమని భావించట్లేదు ఎవరు. అటువంటి ఒక్క వ్యక్తి కూడా లేరు. కేతే హమ్ తో పతే थे,
మేమేనా దేవతలని చెప్పుకుంటాం, మేము పతితులు కదా అంటారు. देवताओं के आगे महिमा गाती है, तुम सर्वगुण संपन्न सुलकल संपूर्ण हो। अपने को कहते हैं हम भी कार्य में निर्गुण आर्य में कोई गुण नहीं। बाप को याद करते, तुमको भी एक बाप को याद करना है। దేవతల మహిమ పాడుతున్నారు, సర్వగుణ సంపన్నులు, పదహారు కళల సంపూర్ణులు అని. మేమైతే వికారి పాపి అయిపోయాము, నిర్గుణులైన మాలో ఏ గుణాలు లేవు అని మహిమ చేస్తూ ఉంటారు. బాబాని పిలుస్తున్నారు ఒకవైపు. మీరు కూడా ఒక బాబాని జ్ఞాపకం చేయాలి. बाप को याद करने बिगड़ पावन नहीं बनेंगे तो ऊंच पर नहीं पाएंगे. బాబా జ్ఞాపకం చెయ్యందే పావనంగా తారకాలేని, పావనం కానిదే ఉన్నత పదవి పొందలేమని చెప్తున్నారు బాబా. ఆ పవిత్ర దునియా का जब विनाश हो तभी दुनिया में शांति हो. मनुष्य कोशिश करते हैं भारत में और दुनिया में शांति, परंतु वो तो एक बाप का ही काम है. मनुष्य तो है ही विकारी, वो शांति कैसे स्थापन कर सकते? घर घर में ही झगड़ा है. అపవిత్ర ప్రపంచం వినాశనమైనప్పుడే ప్రపంచమంతా శాంతి వస్తుంది. మనుషులు ప్రయత్నిస్తున్నారు శాంతి స్థాపన జరగాలి భారతదేశంలోని, ప్రత్యేకంగా మామూలుగా ప్రపంచమంతా శాంతి రావాలని. కానీ అది ఒక్క బాబా యొక్క కర్తవ్యమే, మానవులు ఎవరు చేయలేరు. మానవులు ఉన్నదే వికారీగా ఉన్న మనుషులు కదా, శాంతి స్థాపన ఎలా చేయగలరు? ఇంటింటిలో జగడాలే ఉన్నాయి. बाप को ना जानने के कारण बिल्कुल ही निधन के बंद पड़े. బాబా పరిచయం తెలియని కారణంగానే ఇలా అనాథల్లాగా అయిపోయారు. ఎవరికెవరు చెప్పేవాళ్ళు లేరు, క్రమశిక్షణ లేదు, గొడవలు ఇంటింట కూడా. सत्य में बिल्कुल ही पवित्रता सुख शांति थी. अभी फिर बाप वो पवित्रता सुख शांति स्थापन कर रहे हैं और कोई कर ना सके. సత్యగల పూర్తి పవిత్రత సుఖము శాంతి నిండి ఉండేవి. ఇప్పుడు బాబా మళ్ళీ పవిత్రత సుఖం శాంతి అనేది స్థాపిస్తున్నారు. ఇంకెవ్వరూ చేయలేని కర్తవ్యం ఇది. भारतवासी अब नरकवासी, स्वर्ग में जब थे तो पुनः जन्म में स्वर्ग में लेते थे. अब पति थे इसलिए पतित पावन बाप को याद करते. భారతవాసులు ఇప్పుడు నరకవాసిగా అయిపోయారు. స్వర్గంలో ఉన్నప్పుడు పునర్జన్మ, సతయుగం త్రేతాయుగం స్వర్గం నడిచింది కాబట్టి స్వర్గంలోనే తీసుకున్నారు పునర్జన్మలు, శరీరం వదులుతూ మళ్ళీ స్వర్గంలోనే. కానీ ఎప్పుడైతే పతితులు అయిపోయారో, ద్వాపర కలియుగాల్లో నరకమైందో, పునర్జన్మల్ని ఈ పతిత ప్రపంచంలోనే తీసుకుంటున్నారు. పతిత పావనైన తండ్రిని కూడా పిలుస్తున్నారు, పతిత పావన సీతారాం అని పిలుస్తున్నారు కదా భజన చేసి. अभी तो बच्चे जानते पारलौकिक बाप को याद करने से विकर्मी नाश होंगे. लौकिक बाप से तो हद का वर्षा मिलता है, पारलौकिक भेद के बाप से भेद का वर्षा ले रही हो. ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు, పారలౌకిక తండ్రిని జ్ఞాపకం చేయడం వల్ల వికర్మలు వినాశనం అవుతాయి. లౌకిక తండ్రి నుండి అయితే హద్దులో ఉన్న వారసత్వం లభిస్తుంది. పారలౌకిక బేహద్ తండ్రి నుండి బేహద్ వారసత్వం తీసుకుంటున్నాం మనం. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ये कोई सत्संग नहीं है, वो है भक्ति मार्ग, ये है ज्ञान मार्ग. ఇదేమీ సత్సంగం కాదు. భక్తి మార్గంలో సత్సంగాలని వెళ్తూ ఉంటారు, ఇది జ్ఞాన మార్గము. तुमको खुशी होती है बाबा हमको स्वर्गवासी बनाते, जो कल पहले स्वर्गवासी बने वही अब बनेंगे. మీకైతే ఇక్కడ ఖుషి కలుగుతుంది, బాబా వచ్చారు స్వర్గవాసిగా తయారు చేస్తున్నారు మమ్మల్ని. కల్పపూర్వం ఎవరు స్వర్గవాసిగా అయి ఉన్నవారు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు కూడా అవుతూ ఉన్నారు. ब्राह्मण बनने भी अगर देवता कभी बन नहीं सकेंगे, समझने की बात है ना. బ్రాహ్మణులుగా కానంత వరకు దేవతలుగా ఎవరు కాలేరు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. अभी तो भारत में कोई कला नहीं रही, किसको भी पता नहीं पड़ता है. कुंभकर्ण की नींद में सोई पड़े, तुमको बाप ने अभी జగాయా है. ఇప్పుడు భారతదేశంలో ఇలాంటి కళలు మిగలలేదు, ఎవ్వరికి విషయాలు తెలియదు. కుంభకర్ణ నిద్రలు నిద్రిస్తున్నారు. మీకు బాబా ఇప్పుడు మేల్కొల్పారు. తుమ్ యహా ఆయే స్వర్గవాసి బన్నే. మీరు అజ్ఞాన నిద్ర నుండి మేల్కున్నారు, స్వర్గవాసిగా తారవటానికి ఇక్కడికి వచ్చారు.
सिवाय बाप के और कोई बना नहीं सकते. స్వర్గ कहा जाता है సత్తి को. బాబా తప్ప ఇంకెవరు కూడా మనల్ని స్వర్గవాసిగా తయారు చేయలేరు. స్వర్గం అంటే సత్తిగా అని చెప్తారు. నరక कहा जाता है कली को. యథా రాజా రాణి తథా ప్రజ. నరకము అని కలిగా అని అంటారు. యథా రాజా రాణి తథా ప్రజ అందరూ నరకంలో ఉన్నారు. अब ये सब विकार से पैदा होते हैं. देवता ही कभी विकार से पुनर्जन्म नहीं लेते. ఇప్పుడు అందరు వికారాలతో జన్మించి వారి ప్రపంచం. అదే దేవతలైతే వికారాలతో పునర్జన్మలు ఉండవు వారివి. बच्चे अभी बाप से पवित्र रहने की प्रतिज्ञा करते, लेकिन चलते चलते हार खा लेते. फिर की कमाई चट हो जाती है, बड़ी जोर से चोट लगती है. అందుకే ఈ జన్మలో పవిత్రంగా తారే వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. ఎవరైతే బాబాతో పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞ చేస్తున్నారో కానీ నడుస్తూ నడుస్తూ పవిత్ర జీవితంలో ఓడిపోతున్నారు కొంతమంది. అప్పుడు ఇన్ని రోజులు పవిత్రంగా ఉన్న జీవితం యొక్క ఆ సంపాదన అంతా మైనస్ అయిపోతుంది కదా. చాలా జోరుగా దెబ్బ తగులుతుంది, కింద పడిపోతారు. ఆశీర్వాద్ సునంతి కథంతి ఫిర్ బాగంతి హో జాతే. ఆశ్చర్యంగా ఎంత బాగుంది ఎంత బాగుంది అని విని అందరికీ జ్ఞానం చెప్పి మళ్ళీ వదిలి జ్ఞానం వదిలి పారిపోతున్నారు. बल साक्षात्कार भी करते, परंतु साक्षात्कार में माया का प्रवेश बहुत होता है. సాక్షాత్కారం కూడా చాలా చేసుకుంటున్నారు కానీ మాయ కూడా చాలా ప్రవేశిస్తుంది సాక్షాత్కారంలోని. అంటే జ్ఞానం విని చాలా సంతోషపడిపోయి సాక్షాత్కారాలు చూసిన పిల్లలు ఉన్నారు. కానీ ఈరోజు జ్ఞానం వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. जैसे रेडियो में एक दो की बात सुन नहीं सके इसलिए बीच में गड़बड़ कर देते, ये भी इससे ఎలాగైతే రేడియోలో సిగ్నల్స్ కట్ అయిపోతుంటాయి, ఒకరి మాటలు ఒకరికి స్పష్టంగా వినబడకుండా గడబడి చేస్తూ ఉంటారు. అలా మాయ కూడా ట్రాన్స్లో వెళ్ళడము, సాక్షాత్కారాల్లో వెళ్ళే వాళ్ళకి మాయ కూడా డిస్టర్బ్ చేయొచ్చు. కరెక్ట్ మెసేజ్, కరెక్ట్ సీన్స్ ఒకప్పుడు చూడొచ్చు, ఒకప్పుడు అది జరగచ్చు. అలాగా మాయ రావడం. योग में మాయా విఘ్న డాల్తే మెయినస్ సరి యోగ్ మీ. నెక్స్ట్ యోగంలో ఏంటంటే బుద్ధిని కట్ చేస్తుంది మాయ. వేరే వేరే ఆలోచనలోకి బుద్ధిని తీసుకెళ్ళిపోతుంది, మనస్సుని. ఈ విఘ్నం పడుతుంది యోగం అనే సబ్జెక్ట్లో. అందుకే శ్రమ అంతా యోగంలోనే ఉంది అని చెప్తూ ఉంటారు బాబా. भारत का प्राचीन योग आया हुआ है. భారతదేశ యొక్క ప్రాచీన యోగం గాయనం చేయబడింది కదా. अच्छा, मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, एक बाप से सच्ची प्रीत रख सच्चा सच्चा पांडव बनना है. ఒక్క బాబాతోని సత్యమైన ప్రీతి ఉంచుకుని సత్యమైన పాండవులుగా తయారవ్వాలి. मौत सामने खड़ा है इसलिए पवित्र बन పవిత్ర దునియా का मालिक बनना है. మృత్యు ఎదురుగా నిల్చుంది, అందువల్ల పవిత్రంగా తయారై పవిత్ర ప్రపంచానికి మాలికులుగా తయారవ్వాలి. सेकंड पॉइंट, काम महाशत्रु जो आदि माध्यंत दुख देता है उस पर जीत प्राप्त कर पावन बनना है. याद से विकारों के खाद निकाल आत्मा को गोल्डन नेज्र बनाना है. కామ మహాశత్రు ఏదైతే ఆది మధ్యాంత్యానికి దుఃఖం ఇస్తుందో, దీనిపై విజయం పొంది కామ మహాశత్రుపై విజయం పొంది పావనంగా తయారవ్వాలి. బాబా స్మృతి ద్వారా వికారాలని తుప్పు తొలగించుకొని ఆత్మ గోల్డెనేజ్డ్గా తయారవ్వాలి, బంగారంగా తయారు చేసుకోవాలి ఆత్మను.
वरदान, मर जीवे जन्म की स्मृति द्वारा कर्म बंधन को संबंध में परिवर्तन करने वाले परोपकारी भव। मरा जीवा जन्म एक स्मृति द्वारा కర్మ బంధనలను కర్మ సంబంధంలోకి పరివర్తన చేసుకునేటటువంటి పరోపకారిగా కండి. మరజీవ జన్మ తీసుకున్నాననే స్మృతి ఉంచుకుని కర్మ బంధనలను కర్మ సంబంధంలోకి పరివర్తన చేసుకునేటటువంటి పరోపకారి భవ. लौकिक कर्म बंधन का संबंध अब मर्जी व जन्म के कारण श्रीमत के आधार पर सेवा के संबंध का ఆధార్య. లౌకిక కర్మ బంధనాలు ఉండిపోవడం వలన ఏర్పడిన సంబంధాలు, లౌకికంలో కర్మ బంధనాలు తీర్చుకోవటం కోసం ఏర్పడిన సంబంధాలు, లౌకిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మరజీవ జన్మ తీసుకున్న కారణంగా బాబా ఇచ్చే శ్రీమత్ ఆధారంతో ఆలోచిస్తే ఆ సంబంధాలు, లౌకిక సంబంధాలు కర్మబంధనాలు తీర్చుకోవటానికి వచ్చాం వాళ్ళ మధ్య జన్మలో. కానీ ఇప్పుడు శ్రీమతం ప్రకారం ఆలోచిస్తే సేవ చేయటానికి ఆధారమైన సంబంధాలు అవి. బాబా సేవ చేయటానికి కూడా ఆధారం దొరికింది మనకి. కర్మ బంధన్ని సేవక సంబంధి. అందుకని ఏమనుకోవాలి, కర్మ బంధనాలు 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 వీళ్ళతో అని అలా కర్మ బంధన అనుకోకండి, సేవ యొక్క సంబంధం అనుకోండి. सेवा के संबंध में वेराइटी प्रकार के आत्माओं का ज्ञान धारण कर चलेंगे तो बंधन में तंग नहीं होंगे. సేవ యొక్క సంబంధంలో వెరైటీ ఆత్మలు ఉన్నారు. ఇక్కడ ఉండే సేవా సంబంధంలో వెరైటీ ఆత్మలు ఉన్నారు అనే జ్ఞానం ధారణ చేసుకొని నడిచినట్లయితే కర్మ బంధనాల్లో పడి విసుగు చెందరు. लेकिन अति पापात्मा अपकारी आत्मा से भी नफरत व घृणा के बजाय रहम दिल बन तरस की भावना रखते हुए सेवा का संबंध समझकर सेवा करेंगे तो नामी ग्रामी विश्व कल्याणी व परोपकारी गाये जाएंगे. కానీ అతి పాపాత్మగా ఉన్న అపకారి ఆత్మ పైన కూడా అసహ్య భావన, घृणा భావన వదిలి కర్మబంధనాల్లో వచ్చిన సంబంధాలని ఏం చేయాలి, విసుగు చెందకూడదు. వారి నుండి వెరైటీ ఆత్మలు ఉండాలి కాబట్టి ఉన్నారు డ్రామాలో అనుకోవాలి. తర్వాత అతి పాపాత్మ అయినా అపకార్య ఆత్మ అయినా కానీ మీరు వారితో ఏవగింపు పెట్టుకోకూడదు, అసహించుకోకూడదు. కానీ దయాహృదయులై దయాభావన ఉంచుకుంటూ వీరు కూడా సేవ చేసే అవకాశం నాకు దొరికింది అని సేవా సంబంధంగా భావించి సేవ చేసినట్లయితే ప్రసిద్ధి చెందిన విశ్వ కళ్యాణకారి మీరు మరియు ప్రసిద్ధి చెందిన పరోపకారి అని గాయనం చేయబడతారు అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఇది వరదానం, గుర్తుంచుకోండి. ఈ రోజంతా కర్మ బంధనాల్ని కర్మ సంబంధాలుగా చూడండి. దినచర్యలో ఎవరి నుండి విసుగు చెందకండి. వీళ్ళకి సేవ చేసే అవకాశం దొరికింది. మాటలతో వినే వాళ్ళైతే మాటలతో, లేకపోతే మనస వైబ్రేషన్స్తో, లేకపోతే మన సహనము, మన ఓర్పు, మన శుభ భావనలు వారిపైన చూపిస్తూ మన గుణాల ఆధారంగా వారిని ఇన్స్పైర్ చేయాలి. వాళ్ళు మార్పు వచ్చే విధంగా మనము నడవడిక ద్వారా సేవ వీళ్ళకి చేయటం కోసం వీళ్ళ మధ్య నన్ను పంపించారు బాబా అనుకుని మీరు ఏం కావాలి, పరోపకారి భవ. కర్మబంధనాలు సంబంధాలు మార్చుకుని పరోపకారి భవ. स्लोगन, समय व परिस्थिति प्रमाण वैराग्य आया तो ये भी अल्पकाल का वैराग्य, सदा काल के वैरागी बनो. సమయం వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు వైరాగ్యం వస్తే అది కూడా అల్పకాలగా వైరాగ్యం, సదాకాల వైరాగిగా తయారవ్వండి. సమయాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి వైరాగ్యం రావడం అంటే ఇది కూడా అల్పకాలానికి వైరాగ్యం. అందువలన సదాకాలిక వైరాగిగా తయారవ్వండి.
ये अव्यक्त इशारे सदा अचल अडोल एक रस स्थिति का अनुभव करो। किसी भी प्रकार का विघ्न व समस्या अथवा माया का वार नहीं, लेकिन खेल के समान अनुभव हो तो खेल समझने से खुशी खुशी पार कर लेंगे और अवस्था एक रस रहेगी। ये रकమైన విఘ్నము సమస్య వచ్చిన లేదా మాయా యుద్ధం మీ పైన జరిగిన ఇది యుద్ధం కాదు, కానీ ఆట ఆడడానికి వచ్చింది. మాయ యుద్ధం చేయడానికి రాలేదు, మాయ యొక్క ఆట నడుస్తుంది అని ఆట అలాగా మీరు అనుభవం చేసుకుంటే ఖుషి ఖుషిగా ఆ పరిస్థితిని దాటేయగలరు. మరియు మీ అవస్థ కూడా ఏకరసంగా ఉంటుంది, పరిస్థితుల మధ్య ఉంటుంది. लेकिन अगर इसे वार समझेंगे तो घबराएंगे भी और हलचल में भी आ जाएंगे. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఒక వార్ నా మీద జరుగుతుంది, మాయ వచ్చేసింది, యుద్ధం చేస్తుంది అలాంటి భావన మీలో కలిగింది అంటే మాత్రం భయపడిపోతారు కూడా పరిస్థితుల్ని చూసి. మరియు మీ ఆంతరిక స్థితి కూడా హల్చల్లోకి వచ్చేస్తుంది, ఏకరస అవస్థ ఉండదు, అలజడిలోకి వచ్చేస్తారు. माया का काम है आना और आपका काम है విజయీ बनना. మాయ యొక్క పని రావడం మరియు మీ యొక్క పని విజయీగా తయారై చూపించటం అనేది గుర్తుపెట్టుకొని ఏకరస అవస్థ అభ్యాసంలో ఉండాలి మనం. అచల్ అడవుల్ ఏకరస్. ఏ పరిస్థితి రానియండి, ఒక చిన్న ఆట అనుకోండి. అచ్చా, బాబా ఈరోజు చెప్తున్నది ఏంటి? ఇంట గెలిచి రెచ్చగలవాలి అంటే మన ధర్మాన్ని మనం ఉద్ధరించుకోవాలి ముందు. అందుకని దేవతా ధర్మస్థులకి సందేశం ఇవ్వండి. ఈరోజు మురళిల పాయింట్ చాలా బాగుంది. ఇది మనం ఈరోజు సోషల్ మీడియాలో మీరు అంటే సనాతన ధర్మమా అని క్వశ్చన్ చేస్తూ మహమ్మదీయుల దగ్గర వెళ్ళి చెప్పండి, క్రైస్తవుల దగ్గర చెప్పండి, చర్చ్లో చెప్పండి, మసీదుల దగ్గర మీ చిత్రాలు కట్టి చెప్పండి, గుడుల దగ్గర ఎందుకు చెప్తారు అని అపోజ్ చేస్తున్నారు కదా. మనం వాళ్ళకి పాయింట్ చెప్పవచ్చు. ఇంట గెలిచి రెచ్చ గెలవడం కోసం మన ధర్మాన్ని మన ముందు ఉద్ధరించుకోవాలి అని మనము మన ధర్మంలో మనము ముందు బాగా చేసుకోవాలి అని అందుకు చేస్తున్నాం అనేది ఆన్సర్ మనం చెప్పచ్చు. ఇల్లు చక్క పెట్టుకోకుండా మన ధర్మాన్ని మనం బయట ధర్మాలకి వెళ్ళి ఏం చేస్తాం అనేది చెప్పచ్చు. దానికోసం మేము ఇలా చేస్తున్నాము. శివ భక్తులు దేవతా భక్తులకి చెప్పండి ముందుగా జ్ఞానం అని చెప్తున్నారు బాబా. విశ్వంలో శాంతి స్థాపన కర్తవ్యం బాబా తప్ప మానవులు ఎవరు చేయలేరు. ఎందుకంటే పంచవికారాలు మనుషుల్లో ప్రవేశించి ఉన్నాయి. వికారీ మానవులు ఎవరైనా శాంతి స్థాపన ఎలా చేయగలరు అని చెప్తున్నారు బాబా. శాంతి స్థాపన జరగాలంటే బాబాని తెలుసుకోండి, పవిత్రంగా తయారవ్వండి. బాబాని తెలుసుకున్నంత వరకు అనాథులు ఎప్పుడు కూడా కొట్టుకుంటూ ఉంటారు. శాంతి ఎలా స్థాపన చేస్తారు అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? ప్రీతి బుద్ధి బాబాతో పెట్టుకుని పాండవులుగా తయారు కావాలి మీరు. ఇది అదే మహాభారత సమయం, వినాశన కాలం నడుస్తుంది. ఈ సమయంలో ప్రీతి బుద్ధి పెట్టుకుంటే విజయం మీది ఉంటుంది అని చెప్తున్నారు బాబా. పవిత్ర ప్రపంచానికి మాలికలు అయిపోవాలి, పవిత్రంగా తయారై బాబాతో ప్రీతి బుద్ధి పెట్టుకుంటూ ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. కర్మ బంధనాలు అనుకోకండి. ఆ సంబంధికుల్ని సేవ చేయటానికే బాబా నాకు ఈ సంబంధాలు ఇచ్చారు చుట్టూ అని భావించి సేవ చేయండి. వారికి మాటలతో కాకపోతే శుభ భావనలతో సేవ, మంచి గుణాలతో వాళ్ళ మధ్య మనం వ్యవహరిస్తూ సేవ చేయండి. వాళ్ళని ఇన్స్పైర్ చేయండి. అసహించుకోకండి, విసుగు చెందకండి. అప్పుడే మీరు పేరు పొందిన విశ్వ కళ్యాణకారి, ప్రసిద్ధి చెందిన పరోపకారి అని గాయనం చేపడతారని చెప్తున్నారు వరదానంలో బాబా. వైరాగ్యం అనేది సమయానికి, పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి రావడం కాదు.
అది అల్పకాల వైరాగ్యం అయిపోతుంది. కానీ సదాకాల వైరాగ్యగా తయారవ్వండి చెప్తున్నారు బాబా. పరిస్థితులు ఏ రకమైన ఉండండి, విఘ్నాలు, సమస్యలు, కానీ అది ఆటగా భావించినట్లయితే ఖుషిగా దాన్ని దాటి వెళ్ళిపోతారు. ఏకరస అవస్థ తయారవుతుంది. ఓం శాంతి. शिव की प्रीत ने सिखलाया सबसे प्रीत निभाना, सबसे प्रीत निभाना। सारी दुनिया अपनी है, अब कोई नहीं बेगाना, सबसे प्रीत निभाना, सबसे प्रीत निभाना, सबसे प्रीत निभाना। शिव की प्रीत ने सिखलाया सबसे प्रीत निभाना, सबसे प्रीत निभाना। मार्ग दिखाया तूने ऐसा, हो गई ज्ञान की भोर। पाना था जो पा लिया है, बांध के तुझसे डोर। और कहाँ हम पाएंगे अब ये अनमोल खजाना, ये अनमोल खजाना। शिव की प्रीत ने सिखलाया सबसे प्रीत निभाना, सबसे प्रीत निभाना। दिव्य गुणों से शिव बाबा तू हमको रोज सजाए। ज्योति बिंदु से नेह लगे तो स्नेह सदा लहराए। दसों दिशाओं को महकाए तेरा प्रेम तराना, तेरा प्रेम तराना। शिव की प्रीत ने सिखलाया सबसे प्रीत निभाना, सबसे प्रीत निभाना।